హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పల్లీల పొడి తయారు చేసి చూపించబోతున్నానండి. దీనికోసం మనం పల్లీలను వేయించి పక్కన పెట్టుకోవాలి. పల్లీలు చల్లారాక మనం మిక్సీ జార్లోకి పల్లీలను తీసుకొని దీనికి సరిపడా వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసుకుందాము. మిక్సీని ఎక్కువసేపు తిప్పకుండా మధ్య మధ్యలో ఆపుతూ తిప్పుకోవాలండి. అప్పుడే ఇది పొడిగా వస్తుంది, లేదంటే మెత్తగా పేస్ట్లా తయారైపోతుంది దాంట్లో ఉన్న ఆయిల్ వల్ల. మనం దీన్ని నిదానంగా స్పూన్తో కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి మనం రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలండి. ఈ పల్లీల పొడి చాలా టేస్ట్గా ఉంటుందండి, చేయడానికి కూడా చాలా ఈజీ ప్రాసెస్. ఇప్పుడు మనం మూత పెట్టుకొని మరొకసారి గ్రైండ్ చేసుకుందామండి. ఇప్పుడు కూడా మనం ఎక్కువసేపు గ్రైండ్ చేయకుండా ఒక సెకండ్ అలా తిప్పేసి మళ్ళీ గ్యాప్ ఇచ్చి చేయాలండి. మనం ఒక 2 టైమ్స్ అలా ఆగుతూ గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా మెత్తగా పొడిలా వస్తుంది. ఎక్కడైనా చిన్న చిన్న ముక్కలు వస్తాయి, అలా కూడా మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. పంటికి తగులుతూ ఉంటాయి పల్లీల ముక్కలు అనేవి. మీకు నచ్చపోతే మొత్తం పొడిలా కూడా చేసుకోవచ్చు. ఇదంతా మనం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా మెరిగిందండి, పొడిలా తయారైంది. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. ప్లేట్లోకి తీసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలండి, ఉప్పు కారం అంతా. అలాగే చిన్న చిన్న గడ్డల్లా వస్తాయి ఇక్కడ, అదంతా కూడా బాగా కలుపుకోవాలి పొడిలాగా కలిసేదాకా. ఇదంతా బాగా కలిసిన తర్వాత మనం స్టోర్ చేసుకుంటే పల్లీల పొడి రెడీ అండి.